మెయిన్ రోడ్ కి దగ్గరగా 30x40 డైమెన్షన్స్ తో అన్ని ఇళ్ల మధ్యలో 133 గజాల అందమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక లొకేషన్ వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి తొర్రూరులో ఉంటుంది. రీసెంట్ గా ఈ తొర్రూరుని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా తొర్రూరుని డివిజన్ కింద ప్రకటించడం జరిగింది. సో ఫ్యూచర్ లో అద్భుతమైన డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఇల్లు వివరాలు తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్ లొకేషన్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే తొర్రూరు టు మునగనూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కేవలం 200 మీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మనకి 2 హైవేస్ కి దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా హయత్ నగర్ విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మనకి బిఎన్ రెడ్డి కూడా దగ్గరలో ఉంటుంది. బిఎన్ రెడ్డి నుంచి ఇక్కడ వరకు 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. చూసారు కదా, అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇక మనం ఇల్లు యొక్క డీటెయిల్స్ మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ వైడ్ రోడ్, సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి. 30x40 డైమెన్షన్స్ తో 1180 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇల్లు మంచి ప్లానింగ్ తో క్వాలిటీతో కట్టడం జరిగింది. ఇల్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే అద్భుతంగా ఉంది. 30x40 డైమెన్షన్స్ ని అద్భుతంగా వాడుకున్నారు. అందుకే పార్కింగ్ అద్భుతంగా వచ్చింది. పార్కింగ్ లో అద్భుతమైన గ్రానైట్ వేయడం జరిగింది. చూసుకోవచ్చు, మనకు పార్కింగ్ లో వాల్స్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. లుక్ అయితే అద్భుతంగా వచ్చింది. మీరు చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. పిల్లర్ కూడా టైల్స్ వేయడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఉంది. మెట్ల కింద కూడా మనకి మంచి వాష్ ఏరియా ఉంది, స్పేస్ కూడా ఉందన్నమాట. చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు, మీరు మెయిన్ డోర్ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఇల్లు ఇండియన్ టేక్ వాడి అద్భుతమైన లుక్ తీసుకొచ్చారు. చూసుకోవచ్చు, హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోవచ్చు, హాల్ కూడా చాలా విశాలంగా ఉంది. ఫ్లోరింగ్ కూడా మంచి గ్రానైట్ వాడారు కాబట్టి ఫ్లోరింగ్ అద్భుతంగా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు, మీరు ఫాల్ సీలింగ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి డిజైన్స్ తోని మంచి కలర్స్ తో అద్భుతంగా చేయడం జరిగింది. చూసుకోవచ్చు, హాల్ అయితే విశాలంగా వచ్చింది. టీవీ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. చూసుకోవచ్చు, మీరు మంచి డిజైన్ తోని మంచి పెయింటింగ్స్ తోని టీవీ పాయింట్ చాలా బాగుంది. మనకి హాల్లో యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. అది కూడా ఫోటో ఫ్రేమ్ మోడల్ తో ఇవ్వడం జరిగింది. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇటు పక్కన చూసుకుంటే మనకి చిన్న డైనింగ్ ఏరియా వేసుకునే విధంగా చాలా చక్కగా ఉంది స్పేస్. మనకి చిన్న పూజ గది ఉంది. ఒక వ్యక్తి ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది అయితే ఉంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఉన్న దాంట్లో చాలా బాగుంది చిన్నగా. ఇటు పక్కన చూసుకుంటే మనకి చూసుకోవచ్చు, కిచెన్. 2 వ్యక్తులు ఈజీగా నిలబడి ప్రశాంతంగా వంట చేసుకునే విధంగా కిచెన్ ఉంది. మనకు సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంది అనమాట. ఇటు పక్కన మనకి వాష్ ఏరియా ఉంది. చూసుకోవచ్చు, వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకి బోర్ ఉంది, సంప్ ఉంది. వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా, సెట్ బ్యాక్స్ అయితే అద్భుతంగా వదలడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మనం బెడ్రూమ్స్ చూడడానికి మళ్ళీ హాల్లోకి వచ్చాము. ప్లానింగ్ చాలా బాగుంది. ఇటు పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, అటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. నిజంగా మాస్టర్ బెడ్రూమ్ అయితే అద్భుతంగా వచ్చింది. చూసుకోవచ్చు ఎంత విశాలంగా వచ్చిందో. ఒక 6x6 మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా స్పేషియస్ గా వచ్చింది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. పెద్ద యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోవచ్చు, అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. మీరు చూడొచ్చు, చాలా బాగుంది. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు, డోర్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి ప్లానింగ్ తో అద్భుతంగా కట్టడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చూసుకోవచ్చు, మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులో కూడా చూసుకోవచ్చు, మనకి మంచి పెద్ద విండో ఇవ్వడం జరిగింది. మంచి డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్స్ తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చక్కగా ఉంది. ఇటు పక్కన చూసుకుంటే బీరువా స్పేస్ ఉంది. మనకు సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పైన కూడా చాలా నీట్ గా ఉంది. ఫ్లోరింగ్ మంచి హెడ్ రూమ్ తో ఇవ్వడం జరిగింది. ప్రైస్ వచ్చేసి మనకి ఎక్కువ చెప్పట్లేదు, మీరు లోకల్ కనుక్కోవచ్చు. 80 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనబడితే మా నంబర్కి కాల్ చేయండి. ప్రతిదీ మేమే దగ్గర చూసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.